ఏంటబ్బా బాగా చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మా అమ్మగారికి బాలేదంటేను గుమ్మలక్ష్మీపురం వెళ్తున్నామనమాట. సో, ఎర్లీ మార్నింగే బస్సు ఎక్కడం వల్ల మా బుడ్డోడికి నాకు ఒక సీట్ ఖాళీగా దొరికిందనమాట. వాడు బొబ్బిలి దాటాక ఆయన పడుకుంటాడేమో అనుకున్నాను గానీ, విజయనగరం దాటగానే పడుకునిపోయాడు. నాకేంటంటే వైజాగ్ నుంచి పార్వతీపురం వరకు ఖాళీగా సీట్స్ దొరికాయి కాబట్టి నాకైతే పర్లేదనిపించింది. వీడు అనవసరంగా ఇప్పుడు పడుకునిపోయాడు. నెక్స్ట్ పార్వతీపురంలో బస్సు ఎక్కితే ఇంకా అక్కడ ప్లేసులు దొరకకపోతే ఇక నాకు చుక్కలు చూపించేస్తాడేమో అనుకున్నాను. ఇది చూడండి నేనున్నప్పటికీ ఇప్పటికి ఎంత డెవలప్‌మెంట్ అయిపోయిందో పార్వతీపురం. ఇంకా మా బుడ్డోడు నేను కలిసి పార్వతీపురంలో బస్ దిగేసి పార్వతీపురంలో బస్ ఎక్కేసాం. ఇదిగోండి ఎలాగైతేనే మా బుడ్డోడికి నాకైతే ఒక సీట్ అయితే దొరికిందనమాట. మా ఇద్దరికి ఖాళీగా అయితే లేదు గానండి. మేమిద్దరం కూర్చునే విధంగా అయితే ఒక సీట్ అయితే దొరికింది. ఇంకా మేమైతే పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం అయితే బస్ అయితే ఎక్కేసాం అనమాట. ఇంకా దిగిపోయాము కూడా. దిగిపోయి ఇంకా మా ఇంటికైతే నడిచేస్తున్నా. ఈ గ్యాప్‌లోనే అదిగోండి చూసారా మా అమ్మ నేను వస్తున్నామని మా అమ్మ ఎలా చూస్తుందో మా వంక. అప్పుడైతే మా నాన్నగారు కూర్చునేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పాపం మా అమ్మ కూర్చుంది మేము వస్తామని. ఈ గ్యాప్‌లోనే మా హనీ పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసిందనమాట. ఇంకా మా హనీ పాప స్కూల్ నుంచి నేను ఒకేసారి వచ్చేసి కొంచెం సేపు చిల్ అయ్యామనమాట. ఇలాగ ఫోటోస్ అన్నీ తీసుకొని కొంచెం సేపనమాట మేమందరం మాట్లాడుకున్నాము. మా అమ్మ హెల్త్ కోసం ఎలా ఉంది, ఏంటి అనుకోని మాట్లాడుకున్నమాట. మా హనీ పాప స్టోరీ కోసం ఇలా పిక్స్ అయితే తీసింది. ఇంకా చూడాలి మా అమ్మగారికైతే ఏంటంటారు హెల్త్ బాగోకపోవడం వల్ల రావడం కదా! కొంచెం అనీజీగా అయితే ఉన్నాననమాట. దెన్ ఇంతేనండి ఈ వీడియో.